ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జముకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏ తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రాహు సంబంధించినటువంటి దోషం ఏర్పడే ముందు మనకి ప్రకృతి అమ్మవారి రూపంలో ఎటువంటి సంకేతాలు చేస్తుంది, అదేవిధంగా రాహు సంబంధంగా మీకు ఒక మంచి జరిగేటప్పుడు ఎటువంటి సంకేతాలు స్వప్న రూపంలో కావచ్చు, మీ నిత్య జీవితంలో ఎటువంటి సంకేతాలు చూపిస్తుంది అమ్మవారు అనేది చూసుకున్నట్లయితే, ముందుగా మనం జాగ్రత్తలు అంటే ఎటువంటి సంకేతాలు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి అని చూసుకున్నట్లయితే, మీకు స్వప్నంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే స్వప్నంలో ఏదో పెద్ద సుడిగుండం ఏర్పడినట్టు, లేకపోతే ఫ్లైట్ ఏదో కూలిపోయినట్టు, లేనట్లయితే విదేశాలు ఒక్కోసారి మనకి టీవీలో చూపిస్తుంటారు, ఏదో పెద్ద వరద వచ్చిందండి, మన దుబాయ్లో జరిగింది చూపించారు, మొత్తం పెద్ద వరద వచ్చి కుటుంబం, అట్లాంటిది ఏదైనా స్వప్నంలో వచ్చినప్పుడు రాహు సంబంధంగా మీకు సంథింగ్ నెగిటివ్ మహాదశలు నడుస్తున్నాయి, రాహు ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యాడు, అది ఇబ్బంది వస్తుంది. లేదా మనకి ఊహించుకుంటుంటాం ఎక్కువగా, నాకు ఏదో జరగబోతుంది, సంథింగ్ ఏదో నెగిటివ్ జరగబోతుంది అని ఊహించుకుంటూ ఉంటారు కొంతమంది. అలాగా ఊహించుకోవడం కూడా పెరుగుతూ ఉంటుంది రాహు సంబంధించి వచ్చినప్పుడు. అదేవిధంగా మీకు వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా బయట దేశంలో ఉండే వాళ్ళు, వాళ్ళు ఏదో మిమ్మల్ని మాట్లాడి వ్యతిరేకించడం కానీ, మీరు చేసే పనులకి అవతల వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం కానీ, ముఖ్యంగా ఇతర దేశస్తులు సపోర్ట్ చేయకపోవడం జరుగుతూ ఉంటుంది మీ లైఫ్లో గ్రాడ్యువల్గా చూసుకున్నట్లయితే. అలాగే చక్రం అంటే రౌండ్ గుండ్రంగా ఉండే వస్తువులు కావచ్చు, లేకపోతే చక్రాల వల్ల ఇబ్బంది రావడం. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకరోజు ఒక అతను కారులో వెళ్తుంటే సడన్ గా టైర్ పంచర్ అయింది, సరే ఆయన మళ్ళీ పంచర్ వేయించుకుని వెళ్ళగానే ఇంకో టైర్ పంచర్ అయింది. అట్లా కంటిన్యూగా ఎప్పుడు చక్రం మూలంగా ఏదో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీకు రాహు, ఎందుకంటే ఆస్ట్రాలజీలో రాహు ఈజ్ వీల్, సో మీకు విలింగ్స్ పరంగా ఏదో ఇబ్బంది అవుతుంది, సంథింగ్ రాహుగ్రహం ఏదో మీకు పాడైనట్టుందండి, ఒకసారి చెక్ చేసుకోవడం చూస్తే రాహు అతని జన్మజాతకంలో నీచ స్థానంలో ఉండి దానికి కారకత్వాలు కూడా కొంచెం పాడయ్యాయి చూసుకున్నట్టు. అప్పుడు ఏంటి, రాహుకి సంబంధించిన దానం ఇచ్చుకోవడం, అంటే మినిమం దానంగా ఇవ్వడం, అదేవిధంగా సిమెంట్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వడం. ముఖ్యంగా రాహుగ్రహ సంబంధించినటువంటిది నెగటివ్ ఫలితాలు వచ్చేటప్పుడు పర్టికులర్గా ఎక్కువగా ఏమవుతుంటుందంటే, వాళ్ళు అనాచారం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నిత్యం పూజ చేసుకునేటువంటి వ్యక్తి సడన్ గా పూజలు పురస్కారం అన్ని మానేసా, ఇవన్నీ ఎవరు చూసి వచ్చారులే, నిజంగా భగవంతుడు ఉన్నాడా, అసలు ఇట్లాంటివన్నీ నిజంగానే జరుగుతాయా, ఇవన్నీ మన ఇల్యూజన్ ఏమో అనేటువంటి ఆలోచన వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటి, ఆ గ్రహస్థితి, ఆ కాలము, ఆ కాల పురుషుడు కలి పురుషుడు అంటూ ఉంటారు. కలి పురుషుడు యొక్క ప్రభావం వాడికి అలా ఉన్నప్పుడు ఆ రకమైన ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు పర్టికులర్ గా మన బుద్ధిని మార్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంటుంది, దుర్గా అమ్మవారికి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా మినుములు దానంగా ఇవ్వడము, మరియు రాహుకాలం సమయంలో మంగళవారం పూట రాహుకాల దీపం పెట్టడం, వీలైతే భవానీ దీక్ష తీసుకోవడం, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే, మీకు ఏదైతే జాతక చక్రంలో రాహు ప్రభావం బాగోపోయినా గోచారంలో నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నా, దాని ఒక్కోసారి ఏమవుతుంటుంది, వాళ్ళకి సర్పదోషంలో కూడా కనెక్టివిటీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ సర్పదోషాలు ఏర్పడినా, లేకపోతే కొన్ని గ్రహాలతో సర్పదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. కుజుడు శని, కుజుడు రాహు, ఇట్లా రవి రాహు ఇట్లా ఏర్పడినప్పుడు ఏమవుతుంటుందంటే, ఆ దోషాలు కూడా ఈ యొక్క దుర్గాదేవికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన మంత్ర సాధన చేయడము, మరియు ముఖ్యంగా తాతగారి
అంటే మీ ఇంట్లో ఎవరైనా తాతగారు అంటే అమ్మ సైడ్ కావచ్చు, నాన్న సైడ్ కావచ్చు, తాతగారికి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదు వాళ్ళు గతించారనుకోండి వాళ్ళ పేరు మీద ఏదైనా స్వయం పాకం ఇవ్వడము, ఇది కనుక చేశారు అంటే మీకు కంప్లీట్ గా పితృదేవత అనుగ్రహంతో పాటు మీ రాహుగ్రహ సంబంధించిన దోషం ఉండడం వల్ల మీకు ఈ సంకేతాలు ముందుగా తెలుపుతున్నాయి అనేటువంటి అర్థం చేసుకోవాలి. లేదా ఒక్కోసారి కొన్నిసార్లు నేను కొంతమంది విషయాలను వాళ్ళు చెప్పిన అనుభవాలు ఏంటంటే వాళ్ళ తాతగారు వాళ్ళ స్వప్నంలోకి రావడం కొంచెం దీనస్థితిలో వచ్చినట్టుగా రావడం జరిగింది అన్నప్పుడు నేను అడిగాను వాళ్ళని, ఎవరు మీరు ఈ మధ్యకాలంలో మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి మీరు చేయాల్సిన విధి విధానాలు అంటే ఆబ్దికాలని కరెక్ట్ చేస్తున్నారు అంటే, ఏమోనండి ఈ మధ్యకాలంలో మా వాళ్ళు చేస్తున్నట్లేదు, మర్చిపోయినట్టున్నారు అన్నారు. అంటే ఏంటి, వాళ్ళు ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ మీకు రావట్లేదని వాళ్ళ స్వప్నంలో కూడా చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడము, వాళ్ళ ఆబ్దికాలు ఎప్పుడున్నాయో తెలుసుకుని అవి చేయడం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాహుగ్రహం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ ఏదైతుందో మీకు పరిపూర్ణంగా రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే సంకేతాలు చెప్పుకున్నామో ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి. దీన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఈ సంకేతాన్ని. దీనికి కొంత అనుభవం కావాలి. ఈ అనుభవానికి చిన్న కథ చెప్తాను. ఎలా అంటే దీన్ని నిమిత్త శాస్త్రం అంటారు. ఒక గురువు గారు శిష్యులందరికీ పాఠం చెప్తున్నాడు. ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది, ఏమండి మా అబ్బాయి కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అన్నది. అనగానే ఇటువైపు నుంచి ఆవిడ వచ్చి చెప్పింది, ఈ ఎడం వైపు నుంచి గురువు గారి ఒక భార్య వచ్చింది. అక్కడికి వచ్చి మన బావిలో నీళ్లు తోడుతూ ఉండగా, బకెట్ తోడుతూ ఉంటారు, బావిలో తోడుతూ ఉండగా తాడు తెగిపోయి బావి లోపల బకెట్ పడిపోయింది అని చెప్పింది. వెంటనే అక్కడ ఉన్న శిష్యుడు అక్కడ లేచి ఇంకా అబ్బాయి రాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. చెప్పగానే గురువు గారు కాదు కదా, తప్పు, ఆ అబ్బాయి వస్తాడమ్మా, ఖచ్చితంగా వస్తాడు అబ్బాయి, ఏం టెన్షన్ పడకుండా మీరు వెళ్ళండి, అమ్మవారి నామస్మరణ చేసుకుని పంపించేశాడు. వెంటనే శిష్యుడు అన్నాడు, గురువు గారు నిమిత్తం పరంగా ఆవిడ వచ్చిన సమయానికి గురువుని వచ్చి తెగిపోయిందని చెప్పింది కదండి, మరి బంధం తెగిపోయినట్టే కదా అన్నాడు. అన్నప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే, అలా కాదు నాన్న, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అక్కడ ఏమిటి, వాటర్ ఈజ్ మదర్. వాటర్ అంటే ఏంటి, తల్లి. జ్యోతిషాస్త్రపరంగా చంద్రుడు తల్లికి కారకుడు, చంద్రుడు వాటర్ కారకుడు. కాబట్టి ఆ వాటర్ నుంచి వేరు చేస్తున్నటువంటి చిన్న బకెట్ నుంచి వేరు చేస్తున్నాం మనం. వాటర్ నుంచి కొంచెం తీసుకుని ఆ చిన్న బకెట్ లో ఉన్న వాటర్ పిల్లలు అనుకుందాం కాసేపు, అందులోంచి వేరు చేస్తున్నటువంటి బకెట్ ఏదైతే ఉందో తాడు తెగడం ద్వారా మళ్ళీ వీళ్ళు అందులోకి కలిసిపోయింది, వేరు అవ్వకుండా. ఆవిడ వచ్చి మా పిల్లడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అనుకున్నది. కానీ ఇక్కడికి వచ్చి ఈవిడ చెప్పింది గురువుని, ఏమని, మళ్ళీ వెళ్ళి దానిలోనే కలిసిపోయే వాటర్ అంటే ఏమిటి, వాటర్ లో వాటర్ కలిసిపోయింది కాబట్టి పిల్లవాడు వచ్చి తల్లితో కలుస్తాడనేటువంటి చెప్పాలి, కానీ తెగిపోయిందని చెప్పకూడదు. ఒకవేళ ఏదైనా ఒక పర్సన్ వచ్చి వాళ్ళ జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళిపోయింది అని అన్నప్పుడు మాత్రమే తెగిపోతుందని చెప్పాలి. ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఒక బకెట్ ఒక తాడు కలిస్తే నీళ్ళు తీసుకోగలం. సో ఆ రిలేషన్ తెగిపోయింది అక్కడ, కాబట్టి అక్కడ తెగిపోయిందని చెప్పాలి, ఈ కేసులో కలుస్తారని చెప్పాలని చెప్పని ఆ గురువు గారు ఆ అబ్బాయికి అలా చెప్తాడు. అయితే ఇక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు మన జాతక చక్రంలో చూడండి, ఈ మహాదశ నడుస్తుంది, ఈ యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు నేను తీసుకునేటువంటి బిజినెస్ డెసిషన్ కావచ్చు, వివాహం కావచ్చు, గృహం కొనుక్కోవడం కావచ్చు, వాహనం కొనుక్కోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ సంకేతాలు ఏదో అరకొరగా వచ్చినప్పుడు మీరు పెద్దగా పట్టించుకోకూడదు. కానీ అదే సంకేతం 2-3 సార్లు ప్రతిసారి మీకు నెగిటివ్ గా వస్తుంటుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి, మనకి అమ్మవారు మన మీద ఉండేటువంటి, మనం అందరం పిల్లలం కాబట్టి ఆ భగవంతుడికి దాంతో ఏంటంటే ఆ సంకేతం ఇస్తూ ఉంటుంది, స్వప్నం రూపంలో ఇస్తూ ఉంటుంది, అదేవిధంగా బాహ్యంగా మనుషుల రూపంలో ఇస్తూ ఉంటుంది, ఒక ఫోన్ కాల్ రూపంలో ఇస్తూ ఉంటుంది. అలా ఇస్తున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు. ఈ రకంగా చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని, అమ్మవారి యొక్క నామాన్ని నిత్యం పఠిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.